యువకులు, మహిళలు, విద్యార్థులు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయుడు, ఒక ఉద్యమకారుడు, చరిత్రకారుడు. ఇది చరిత్ర. భారతదేశ చిత్రపటంలో ఒక ఇండియా అనేటువంటి దేశంలో తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని మరి ఆవిష్కరించినటువంటి మహానీయుని పట్టుకొని 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత 1969 అంటే 1956 నుంచే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టం, ద్రోహం, మనకు వచ్చేటువంటి ఉద్యోగాలలో కానీ, మనకు వచ్చేటువంటి నీళ్లలో కానీ, నిధులలో కానీ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి 1969లో కూడా ఒక ఉద్యమం బలంగా జరిగినటువంటిది. 400 మంది విద్యార్థులు, అమరవీరులు కూడా చనిపోయినటువంటి సందర్భం. అటువంటి ఉద్యమానికి కవులు, కళాకారులు అంటే ప్రతి వ్యక్తి కూడా అందులో భాగస్వామ్యమై, ఉద్యోగస్తులు కావచ్చు, ఇది సాధించినటువంటి చరిత్రలో ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఆ వచ్చిన రాష్ట్రాన్ని అద్భుతంగా ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఒక ట్యాగ్ లైన్గా తీసుకున్నటువంటి కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్ది వితిన్ షార్ట్ టైంలో కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మీరు 2014 ముందు ఒకసారి ఈ రాష్ట్రంలో వరిధాన్యం ఎంత పండిస్తుండే, 2014 తర్వాత దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చి అంటే రమారమే 37 లక్షల ఎకరాలకు నీళ్లు అందించి, ఆ పక్కన కుండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగదాయక సాగర్ కావచ్చు, ఇట్లా దీనికి లింక్ ఉన్నటువంటి మేడిగడ్డ కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఒక 2 పిల్లర్లు కుంగిపోయి, మొన్న ముఖ్యమంత్రి గారు విజిట్ చేసేటప్పుడు మీరు కార్లు టీవీలో లైవ్ చూసి ఉండొచ్చు, ఎన్ని పిల్లర్లు ఉన్నాయో లైవ్ చూశారు. దాంట్లో 2 పిల్లర్లు కుంగిపోతే ఆ కాంపౌండ్ కూడా 3,900 కోట్ల ప్రాజెక్ట్ అది. సరే, దాన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకు నోటీసులు వెళ్తే వాళ్ళు రిపేర్లు చేస్తామంటే దాన్ని పట్టించుకోకుండా కాళేశ్వరం మునిగిపోయిందనే ఒక భ్రమలని రాష్ట్ర ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం. ఇప్పుడు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది, అదేవిధంగా పెద్దవాగు కొట్టుకుపోయింది, ఒట్టెం పంపు మునిగిపోయింది, ఎస్ఎల్బిసి మీకు అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఆ 8 మంది సచిన్రా బతికినరా కూడా తెలియదు. మరి దీనికేం ఊరి పెట్టాలన్నా మేము? రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు ఘోష్ కమిషన్ వేసినప్పుడు ఆ ఘోష్ కమిషను సరే వ్యవస్థలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అధికారులను కానివ్వండి, ఇంజనీర్లను కానివ్వండి, అందరినీ కూడా పిలిచింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా వాళ్ళు విట్నెస్ కింద పిలిచారు. ఆ రిపోర్టు 650 పేజీల రిపోర్ట్ని వీళ్ళు కుదించి 60 పేజీల రిపోర్టుగా మార్చి దాన్ని వాళ్ళు ప్రజెంటేషన్, ఎందుకంటే ఒకవైపున కమిషన్ రిపోర్ట్, ఆ నివేదిక అనేది ప్రభుత్వానికి చేరినప్పుడు లీక్ చేయొద్దు. వాళ్ళు లీక్ చేసి మళ్ళీ కోటి మొట్టికాయలు వేసిన తర్వాత తీసేసింది కూడా మనందరం చూసింది. కానీ ఒక వ్యక్తి యొక్క హక్కులు, ఇప్పుడు 8B 8C ఏం చెప్తుంది, వాళ్ళ హక్కులను కాలరాయడమే కాకుండా వాళ్ళని దోషుల కింద చిత్రీకరించేటువంటి ప్రయత్నం, కుట్ర జరిగింది అనేటువంటిది మేము ఆ రోజు నుంచి చెప్తుంది. అల్టిమేట్గా కోర్టు జడ్జిమెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఒకవేళ మీకు ఎటువంటి అనుమానాలు కానీ ఎటువంటి అవసరాలకు అనుగుణంగా పిలవాలనుకుంటే మీరు 8B నోటీస్ ఇచ్చి 8C కింద, ఎందుకంటే వాళ్ళ హక్కులు అవి. కానీ ఇంత దుర్మార్గంగా మాట్లాడటమే కాకుండా నిన్న మళ్ళీ నోరు తెరిచి మాట్లాడుతూ ఇది ఇక్కడికి ఆగిపోలేదు, అక్కడికి ఆగిపోలేదు అని చెప్పి. నేనేమంటున్నా, ఒక మేరు పర్వతం మీద మీరు ఎదిరించాలంటే మీకు ఆ శక్తి సరిపోదు. ఆకాశం మీద ఉమ్మితే మీ మీదనే పడుతుంది తప్ప కేసీఆర్ లాంటి ఒక ప్రజానాయకుడు, కొన్ని కోట్లాది మంది అభిమానించేటువంటి ఒక నాయకుడిని పట్టుకొని ఏదో విధంగా నీకు ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు,
అందరు రోడ్ల మీద అంగన్వాడీల నుంచి మొదలుకొని ఆర్టీసీ వాళ్ళు 43,000 మంది ఉద్యోగులు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొంతమంది చనిపోయిన తర్వాత ఇప్పుడు 37,000 మంది ఉన్నారు. నిన్న వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుంది? మేమేదో వాళ్ళని రెచ్చగొడతానంట వాళ్ళ సమయం పోతారా అంటే మనకు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా. రెండోది మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కేసీఆర్ గారు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని వాళ్లకు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గవర్నర్కి పంపించినాం. ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. అంతలో మా ప్రభుత్వం పోయింది. గవర్నర్ గారు క్లియర్ చేసి పంపించారు. అపాయింటెడ్ డే అనౌన్స్ చేయాలి. అది చేయకుండా కాలయాపన చేస్తూ మీరు ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టారు. 4 ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు 4 డిపోలని వాళ్ళకు దారాదత్తం చేశారు. అంటే ఆర్టీసీ అనేది పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకు అసలు భారతదేశంలో ఆర్టీసీకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సేఫ్టీ మెజర్స్లో కానీ, సెక్యూరిటీ మెజర్స్లో కానీ సేఫ్గా మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఎలక్ట్రికల్ వెహికల్ను ఆర్టీసీ ఉద్యోగులకు నడిపేయడం చేత కాదా? కండక్టర్గా పనికిరాదా? అంటే వేరే రాష్ట్రాల నుంచి మీరు తెచ్చుకొని మీరు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తారా? ఎలక్ట్రికల్ వెహికల్ని మీరు ప్రైవేట్ వాళ్ళు అంటే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది దీనికేనా? కాబట్టి నిన్న వికారాబాద్ జిల్లా, ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారి జిల్లా, అక్కడ వికారాబాద్ జిల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే సిఐ, తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్కు సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయనది ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుంది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైంది మరియు గవర్నమెంట్కు వ్యతిరేకమైంది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన తెలిపిన వ్యక్తులందరికీ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ టెంట్లు కానీ ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలికినచో అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. అంటే డీజీపీ గారు మాట్లాడాలి ఈ విషయంలో. అంటే మీలాగా వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కాదా? ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఆర్టీసీ సంస్థల కార్మికులు, ఉద్యోగులు కాదా? అంటే ఈ విధంగా పోలీసులను పెట్టి ఏదైనా అంచేయవచ్చని చెప్పి మీరు అనుకుంటారు కదా. రెండోది, మీ ఇచ్చిన మేనిఫెస్టోలా వాళ్ళకు హామీలు ఇచ్చారు, అది ఇంప్లిమెంట్ చేయమంటారు కదా. వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించమంటుర్రు, వాళ్ళకున్న పెండింగ్ డిఏలు ఏమంటుండ్రు. ఈ ప్రైవేటు వాళ్ళని పక్కన పెట్టి మాకే హ్యాండ్ ఓవర్ చేయమంటారు. అది తప్ప